అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 40 ఇయర్స్ ఇండస్ట్రీ, చాలా విజనరీ నేత. మరి మహిళలకు మరొక పెద్ద వరాన్ని ప్రసాదించినారు. ఏమయ్యా అంటే, మహిళలు మన రాష్ట్ర జనాభా తక్కువ ఉంది, మీరు బాగా పిల్లల్ని కనండి. ఇద్దరు పిల్లలు ఉన్నారు, ముగ్గురు పిల్లల్ని కంటే మూడో బిడ్డకు 30,000 రూపాయలు ఇస్తాను, నాలుగో బిడ్డకు 40,000 రూపాయలు ఇస్తానని చెప్పని మరొక పెద్ద వరాన్ని ప్రకటించినారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఒక కుటుంబం కానీ ఒక మహిళ కానీ పిల్లల్ని కనాలి అని నిర్దేశించేది రాజకీయ నాయకుల, రాజకీయ పార్టీలు చెప్తే మహిళలు పిల్లల్ని కనాలనా అంటే మహిళలను ఏ రకంగా చూస్తూ ఉన్నారు ఈ రాజకీయ నేతలు అని చెప్పని మహిళల తరపున ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒక మహిళ పిల్లల్ని కనాలి అంటే ఆ అమ్మాయి శారీరకంగా ఆరోగ్యపరంగా ఉండాలా, కుటుంబం ఆర్థిక పరంగా కరెక్ట్గా ఉండాలా, తర్వాత వాళ్ళ పరిస్థితులు అవన్నీ బాగుండాలా, అవన్నీ చూసుకొని వాళ్ళు పిల్లల్ని కనాలా వద్దా అని వాళ్ళు నిర్దేశించుకుంటారు. కానీ ఒక రాజకీయ నాయకుడు చెప్పి మీకు ముగ్గురు పిల్లల కంటే 30,000 ఇస్తాము, నలుగురు పిల్లల కంటే 40,000 ఇస్తామని చెప్తే ఆ 30,000కు 40,000కు ఆశపడి బీదవాళ్ళు అంటే కుటుంబం ఆర్థికంగా లోటులో ఉన్నప్పుడు ఏదో ఆయన 30,000 ఇస్తారని ఏదో ఆవేశంతో వాళ్ళు నిర్ణయాలు తీసుకొని పిల్లల్ని కంటే రేపొద్దున ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి? ఆ పిల్లల భవిష్యత్తుకు ముఖ్యమంత్రి గారు ఈ చంద్రబాబు నాయుడు గారు గ్యారెంటీ ఉంటారా? మరి ఒక పిల్లాడిని కనంగానే 30,000తోనే వాడి జీవితం గడిచిపోతుందా? 30,000 కంటే అది 3 రోజులకి అయిపోతుంది. ఆ పిల్లోడి భవిష్యత్తు ఏంటి? 20-25 సంవత్సరాల భవిష్యత్తు. ఆ పిల్లోడు ఆరోగ్యంగా ఎదగాల, ఆ పిల్లోడికి ఆహారం కావాలా, విద్య కావాలా, భవిష్యత్తు కావాలా, అన్నీ కావాలా. ఆ 20-25 ఏళ్ళు 30,000తో ఎలా నెట్టుకొని రావాలా అని చెప్పని ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే మహిళలంటే అంత చులకనగా చూస్తూ ఉన్నారు. మహిళలంటే కేవలం రాజకీయ ఓట్ బ్యాంకుగా చూస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం. అంతేగాక మహిళలంటే పిల్లల్ని కానీ యంత్రాలుగా చూస్తున్నారా అని చెప్పని అడుగుతా ఉన్నాం. మహిళలంటే మహిళలను అంత చులకనగా చూస్తూ మహిళలను అగౌరవపరుస్తూ ఈరోజు మీరు మాట్లాడుతూ ఉంటే చాలా సిగ్గుచేటుగా అనిపిస్తూ ఉంది. మరి పిల్లలు చదువుకోవాలంటే మీరేమన్నా మూడో పిల్లవాడికి కానీ నాలుగో పిల్లవాడికి కానీ మీరు ఉచితంగా విద్యను అందిస్తారా? ఉచితంగా విద్య గురించి చెప్పాలనుకుంటే మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాడు నేడు స్కీమ్ కింద స్కూళ్ళను ఎంత బాగా డెవలప్ చేసినారు. ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉండాలా, పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పని విద్యార్థుల కోసం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ చెప్తే లేదు మాతృభాషలోనే చదవాలా, మాతృభాషనే ముద్దు అని చెప్పని వాటిని క్లోజ్ చేయించినారు. అంతేకాకుండా మరి ఫ్రీ మెడికల్ కాలేజీలను, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను తీసుకొని వచ్చి పిల్లలకు అందరికి కానీ పేదవారికి అందరికి కానీ మంచి వైద్యం అందేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తే ఆ మెడికల్ కాలేజీలన్నిటిని కూడా పీపీపీ మోడల్గా ప్రైవేటీకరణ చేసినారు. ఆ రకంగా కూడా పేదవాళ్లకు ఉచిత వైద్యం అందకుండా చేసినారు. మరి ఈరోజు ఏం చూసి మీరు పిల్లల్ని కనాలా అని చెప్పని మహిళలను ఇన్సిస్ట్ చేస్తున్నారనేది మహిళలకు ఎవరికి అర్థం కావడం లేదు. ఈరోజు మహిళల గురించి చూసుకుంటే వాళ్ళ భవిష్యత్తు కోసం మరి మీరు ప్రభుత్వ పరంగా వాళ్లకు ఉచితంగా విద్యను అందియగలరా? వాళ్లకు ఉచితంగా వాళ్ళ భవిష్యత్తు 20-25 ఏళ్ల వరకు వాళ్లకు ఆరోగ్యపరంగా కానీ వాళ్లకు 20 ఏళ్ల తర్వాత ఉద్యోగాలు కానీ ప్రభుత్వం హామీ ఇస్తుందా అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. మీరు మరి వాళ్ళ భవిష్యత్తుకు గ్యారెంటీ ఇచ్చి వాళ్ళకి అన్ని ఇన్సెంటివ్స్ కలిగిస్తే ఆ రోజు పిల్లల గురించి ఆలోచించడానికి ఆ కుటుంబం నిర్ణయం తీసుకుంటుంది. కానీ మీరు రాజకీయ పరంగా మీరు ఒత్తిడి తెచ్చి మహిళల మీద తీసుకురావడం కరెక్ట్ కాదు అని చెప్పని చెప్తా ఉన్నాం. మరి అంతేకాకుండా ఈరోజు మహిళలను ఎన్ని రకాలుగా మోసం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అంటే ఆల్రెడీ మహిళలు మోసపోయినారు ఈ కూటమి ప్రభుత్వంలో. ఆడబిడ్డ నిధి అని చెప్పినాడు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి 2 సంవత్సరాలు అయింది. ఈ రోజు వరకు ఈ ఆడబిడ్డ నిధి 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు కూడా నెలకు 1,500 రూపాయలు ఇస్తానని చెప్పని ఆడబిడ్డ నిధి అని చెప్పి మోసం చేసినారు. అది ఇంతవరకు లేదు. మరి తల్లికి వందనం అని చెప్పినారు. ప్రతి ఒక్క తల్లి ఎంతమంది పిల్లలున్నా కూడా వాళ్ళకి అందరికి కూడా తల్లికి వందనం వేస్తాను. మరి ఎంతమంది తల్లుల ఖాతాలో ఆ తల్లికి వందనం పడుతుంది అనేది మహిళలు మరి చెప్పాలా అని చెప్పని ఈ సందర్భంగా నేను అందరినీ గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఇది ఇంకొక విషయము ఏమంటే ఈరోజు కేవలం పేద బీద వర్గాల మహిళలను మీరు టార్గెట్ చేసుకొని మీరు పిల్లల్ని కనండి నేను ప్రోత్సాహకాలు ఇస్తాను అంటున్నావు. ఎందుకని? మొన్న ఒక కమ్యూనిస్ట్ లీడర్ చెప్పినారు చంద్రబాబు నాయుడు మాట్లాడిన దానికి ఆయన కౌంటర్ ఇస్తా, రేపొద్దున మీ బీద వాళ్ళందరూ పిల్లల్ని కంటే రేపొద్దున మీ ఫ్యాక్టరీలలో పనిచేయడానికి కూలీలు కావాలా కదా, వీళ్ళందరినీ మీకు అందుకోసమని కనమని మీరు ఇన్సిస్ట్ చేస్తున్నారా అని చెప్పని. అదైతే నిజమే కదా.
ఇప్పుడు మహిళలకు కూడా నేను ఒక రకంగా అడుగుతా ఉన్నాను. ఇప్పుడు అమ్మ మీరు ఒక బిడ్డ ఉంటే మీరు ఏ రకంగా వాళ్ళను పెంచగలరు? ఇద్దరు బిడ్డలుంటే ఎట్లా పెంచుతారు? అదే నలుగురు బిడ్డలుంటే ఎలా పెంచుతారు వాళ్ళని? ఒక బిడ్డను పెంచడానికి, నలుగురు పిల్లల్ని పెంచడానికి ఎంత తేడా వస్తుంది? ఎంత వ్యత్యాసం వస్తుంది? ఒకరు, ఇద్దరు పిల్లలుంటే వాళ్ళని మంచిగా చదివించుకొని, వాళ్ళకి మంచి ఆహారాన్నిచ్చి, మంచి విద్యనిచ్చి, వాళ్ళు రేపొద్దున ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యేంత చదువుని చెప్పించుకోగలుగుతారు. అదే ముగ్గురు, నలుగురు పిల్లలుంటే వాళ్ళకు మంచి ఆహారాన్ని ఇయ్యగలరా? ఆరోగ్యాన్ని ఇయ్యగలరా? వాళ్ళ భవిష్యత్తును ఏ రకంగా మీరు చేయగలరు? మరి చంద్రబాబు నాయుడు గారి మాటల్ని నమ్మి 30,000, 40,000 కోసము ఆశపడకుండా ప్రతి ఒక్క మహిళ గూడా మరి ఆలోచించుకొని రేపొద్దున ఫ్యూచర్‌లో రాబోయే ఎలక్షన్‌లలో గాని దేంట్లో అయితేనేమి చంద్రబాబు నాయుడు గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పని గూడా మహిళలందరినీ ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా మరి ఫ్రీ బస్ అని చెప్పినాడు. మహిళల్ని ఎన్ని రకాలుగా మోసాలు చేస్తున్నాడు, ఇంగా చేస్తున్నాడు అనేదానికి ఇదొక ఉదాహరణ. మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని పెట్టినారు. 16 సర్వీసులుంటే వాటిల్లో కేవలం 5 సర్వీసులు మాత్రమే ఫ్రీ బస్ కింద వస్తా ఉంది. వాటిలలో కూడా మరి ఈ టికెట్‌కి గూడా ఫ్రీ బస్సు సౌకర్యం లేదు. మళ్ళీ అది కాకుండా మొన్నటికి మొన్న ఈ ఆర్టీసీని ప్రైవేటీకరణకు చేస్తాము అని చెప్పని దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. అంటే మొత్తానికి గుండు సున్నా చేస్తా ఉన్నాడు ఫ్రీ బస్సు పథకాన్ని. అన్నిటిలో అన్ని రకాలుగా మోసపోయేది మహిళలే. మహిళల గురించి టార్గెట్ చేసుకొని ఈ కూటమి ప్రభుత్వము పెద్దలు మాట్లాడుతా ఉన్నారు. ఎందుకంటే మహిళలకు ఏదైనా సరే ఆప్యాయత, అనుబంధం అవన్నీ ఎక్కువ. తొందరగా ఎవరినైనా నమ్ముతారు. అంటే సోదర సమానంతో భావించి ప్రతి ఒక్కరిని నమ్ముతారు. కాబట్టి అమ్మ మీరెవరు కూడా తల్లులు, మీరెవరు కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని, వీళ్ళు చెప్పే మోసాల్ని, చంద్రబాబు నాయుడు అబద్ధపు మాటల్ని ఎవరిని నమ్మొద్దు, ఎవరు నమ్మొద్దు. ఆయన మోసపు వలలో చిక్కుకోవద్దు అని చెప్పని మీకందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ఇంకొక విషయం చూసుకుంటే మరి గతంలో స్థానిక సంస్థల్లో ఇద్దరి కన్నా ఎక్కువ పిల్లలుంటే వాళ్లకు స్థానిక సంస్థల్లో పోటీ చేసేదానికి అవకాశం లేదు అని చెప్పని అప్పుడు ఒక చట్టం తీసుకొచ్చినారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంతగా చెప్తా అన్నాడు. ముగ్గురుంటే 30,000 ఇస్తాను, నలుగురు పిల్లల కంటే 40,000 ఇస్తానని. కేవలం బీద వాళ్ళనే ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు మీరు? ఇదే మళ్ళా రాజకీయ నాయకులకు చెప్పండి, బడా పారిశ్రామికవేత్తలకు కూడా ఇదే చట్టాన్ని తీసుకొని రండి. చట్టాన్ని తీసుకొని వచ్చి రేపొద్దున ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఒక పిల్లలున్నా, ఇద్దరు పిల్లలున్నా కూడా వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ లేదు, వాళ్ళకి మంత్రి పదవిని ఇయ్యను, తర్వాత ఇద్దరు, ముగ్గురు పిల్లలు లేకపోతే సీఎం పదవి కూడా అనర్హుడు అని చెప్పని అట్లా చట్టం తీసుకురండి. ఆ రోజు తెలుస్తుంది మీ నిజ స్వరూపం. ఎందుకంటే కోట్ల రూపాయలు ఉన్నాయి. 100 కోట్లు ఉన్నారు, 1000 కోట్లు ఉన్నారు, లక్షల కోట్లు ఉన్నారు. మీకు మాత్రం ఒకడే కొడుకు కావాలా, ఒకడే మనవడు కావాలా? బీద వాళ్ళు మాత్రం 10 మంది పిల్లల్ని కానీ మీ ఫ్యాక్టరీలలో, మీ కర్మాగారాల్లో పనిచేయడానికి వాళ్ళు లేబర్లుగా పనికి రావాలని చెప్పని బీద వాళ్ళని టార్గెట్ చేసుకొని మీరు ఈ ఈ వరాలను ప్రసాదిస్తూ ఉన్నారు. 30,000, 40,000 అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. ఇదైతే ఖచ్చితంగా ప్రజలందరూ ఆలోచించాలా. ఎవరి కోసం చట్టాలు తెస్తూ ఉన్నారు, ఎవరిని బ్రైబ్ చేస్తూ ఉన్నారు, ఎవరిని మోసం చేస్తున్నారు అన్నది గ్రహించి ప్రతి ఒక్కరు కూడా మరి చంద్రబాబు నాయుడు మోసపు మాటల్ని నమ్మొద్దు. మీరందరూ కూడా రేపు రాబోయే ఎలక్షన్లలో అయితేనేమి, స్థానిక సంస్థల్లో అయితేనేమి, దేంట్లో అయినా సరే కూటమి ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉందని చెప్పని గ్రహించాలని చెప్పని ఈ సభాముఖంగా అందరినీ కోరుకుంటున్నాను.